హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ ఇలా బ్లాగ్స్. మేము ఈరోజు కొండగట్టు పోతున్నాం. మా ఫ్రెండ్స్ అందరం పోతున్నాము. వీళ్ళు స్వాములు మాలలు వేసుకురు. మేము అక్కడ పోతున్నాం ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 10:46 అవుతుంది. మనీ రిటర్న్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాము. అక్కడ పోయినాక అక్కడ లొకేషన్ ఆ ప్రత్యేకత అంతా నేను డీటెయిల్స్గా చూపిస్తా ఉంటా. వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ చెప్పడం. హాయ్. ప్రస్తుతం మనం సోల్పేట్ నుంచి కొండగట్టుకు ప్రయాణించడం జరుగుతుంది. ఇది వచ్చేసి సోల్పేట్ నుంచి కర్కపట్ల గ్రామం మీద నుంచి జగదేవ్పూర్కి మనం టచ్ కాబోతున్నాము. జగదేవ్పూర్ వచ్చి అది సిద్దిపేట డిస్టిక్. ఇది జగదేవ్పూర్. ఇక్కడ మేము ఒక హోటల్ దగ్గర కూడా ఆగి టిఫిన్ చేయడం జరిగింది. టిఫిన్ కూడా బాగుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాం. ఈ ఆటో పక్కకి ఇగో ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు కదా, ఇక్కడ మేము టిఫిన్ చేయడం జరిగింది. ఎవరైనా వెళ్ళే దారిలో ఉంటే ఇది ఇక్కడ నుంచి మనం టర్న్ అవుతాం కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా సరే దిగి టిఫిన్ చేసుకోవచ్చు. టిఫిన్ కూడా టేస్ట్ బాగుంది. ఇది ఒకసారి చూద్దాం అక్కడ ఎలా ఉంది. అన్న వాళ్ళ దగ్గర ఆనియన్ బోండా తీసుకోవడానికి వచ్చిన మావాడు ఏం చేస్తున్నాం మరి. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. నువ్వేం మా బోండనేనా నువ్వు ఇట్లా ఇద్దరు సాములు తిన్నారు. తినకపోయారు మీరు ఇట్లా ఉపాసంతోనా దీక్షగా? టిఫిన్ చేసుకొని తర్వాత మేము డైరెక్ట్ సిద్దిపేటలో ఎంటర్ అయిపోయినాము. ఇది సిద్దిపేట డిస్టిక్, ఇది మెయిన్ సిటీ. ఇక్కడ మేము రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినాము. అయితే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని చూసినాము. గూగుల్లో ఒక విధంగా చూపించింది, మాకు తెలిసిన రూట్ ఒక విధంగా అయిపోయింది. తర్వాత దీని ద్వారా గూగుల్ని చూడడం వల్ల 2 సార్లు రివర్స్ తీసుకొని మళ్ళీ 2 సార్లు రిటర్న్ కావడం జరిగింది. తర్వాత రిటర్న్ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ నుంచి పక్క నుంచి ఇందాక కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి బ్రిడ్జ్ ఎక్కినాము. బ్రిడ్జ్ ఎక్కి నేరుగా వెళ్ళడం జరిగింది. మాకైతే చాలా అంటే చాలా టైంపాస్ చేసినాం. మేము ఫుల్ ఎంజాయ్గా వెళ్ళినాము. కానీ కొండగట్టుకు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు అది దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఆనందంతో మేము ఫ్రెండ్షిప్ సర్కిల్లో వెళ్ళాం కాబట్టి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళినాం. ఇక్కడ సిద్దిపేట ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఇక్కడ టీ పాయింట్ ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ టేస్టీ హబ్బాట్. ఇది ఐటీ హబ్ లెక్కలు పెట్టుకుంటారు. రాగురు రాయినాక మళ్ళీ మేము చాయ్ అయిన తర్వాత మళ్ళీ ప్రయాణం అనేది కొనసాగించడం జరుగుతుంది. చూడండి మా ఫ్రెండ్స్. ఓకే ఉంటాం. టీ తాగిన తర్వాత మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఎన్ని గంటల జర్నీ అవుతుందో చూద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మళ్ళీ మనకు కొండగట్టు చేరుకునేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాము. టైం అయితే 12 అవుతుంది. ఇక్కడైతే టీ పాయింట్ కాడికి వచ్చినాము. మా ఫ్రెండ్ గారు టీ తాగడానికి. టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఎంత టైం పడుతుందో చూద్దాము. అక్కడ ఒకసారి కొండగట్టు నాకు సాధ్యమైనంత వరకు నేను వ్యూ అనేది చూపిస్తా. చూడండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఇక్కడ టేస్టీ హబ్బాట ఐటీ హబ్ లేక వీటిని కాక పేరు సూపర్ ఉంది చాయ్. మీరు ఈ వేలో పోతే ఇక్కడ తాగురి బాగుంటుంది. చూసిరుగా బోర్డు. ఆల్రెడీ టీ తాగినాం మేము. టీ తాగి మళ్ళీ ప్రయాణం కొనసాగించడం జరుగుతుంది. కంకణం తీసేయాలి. తాగినా చాయ్ ఏం తాగినా రాదు. టీ తాగినా నువ్వు సామి. అక్కడ టీ తాగిన తర్వాత
కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కమాన్ ఉంది కదా, దీని కింది నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇలా లెఫ్ట్ తీసుకున్నాం. రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని నేరుగా వెళ్ళాలి. ఇక్కడ కమాన్ కనిపించేది శ్రీ రాజరాజేశ్వర అని చెప్పేసి వేములవాడకు వెళ్ళే వే ఇది. ఇక్కడ నుంచి మేము బయలుదేరడం జరిగింది. ఇది రాజన్న సిరిసిల్ల ఎంట్రన్స్. ఇది ముందుకెళ్తే టౌన్ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ వేములవాడ టౌన్. వేములవాడ దాటితే కొండగట్ట అనేది వస్తుంది. ఏ రూట్లో వెళ్ళాలో నేను క్లియర్గా వివరిస్తాను. చూడండి, ప్రజెంట్గా ఇది రాజన్న సిరిసిల్లకు వచ్చేసిన మాట్లాడి సిటీ టౌన్. ఇది ఇదిగో చూడండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు ఒక 100 మీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద డ్యామ్ అంటే ఒక బ్రిడ్జ్ వస్తుంది. కింద నుంచి భారీగా వాగు వెళ్తుంది. ఇది మానేరు వాగు. ఇది ఒకసారి చూపిస్తాను, చూడండి. నీటి ప్రవాహం చాలా భారీగా జరుగుతుంది. చాలా పెద్ద వాగు ఇది. ఇది ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ నుంచి వచ్చే వాటర్ కూడా ఇక్కడనే అటాచ్మెంట్ అవుతాయి. వాటర్ అక్కడ నుంచే సర్క్యులేషన్ జరుగుతుంది. ఇది వచ్చేసి దాదాపుగా ఇది కూడా ఒక 200 మీటర్ల దూరంలో ఉంది వాగు. ఇది బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్గా మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇక్కడ స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ కాడ నుంచి నేరుగా వెళ్తే మనం చేరబోయే గమ్యానికి ఇది మార్గం. ఇది రోడ్డుకు పక్కన ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతాలు చాలా కనువిందులుగా అనిపించినవి. ఇవి చాలా ఎత్తైన ప్రదేశంలో చాలా ఎత్తుగా ఉన్నవి. అయితే మనము ఇవి చూస్తుంటే మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం మేము. అదేవిధంగా ఇక్కడ ముందు కనిపిస్తున్నటువంటి ఆ పింక్ కలర్ బిల్డింగ్ నుంచి రైట్ సైడ్కి మారితే మనము చేరుకునే ప్రదేశానికి అదొక దారి. అయితే ఇక్కడ స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపించినవి మాకు. ఎదురు కనిపిస్తున్న బిల్డింగ్ నుంచి మనము రైట్ సైడ్ మారాలి. ఇక్కడ ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక గోడ కనిపిస్తూ ఉంటుంది. ఈ గోడ పైన అన్ని బొమ్మలను చూసారా. దీనికి అవతల సైడ్ చెరువు ఉంది. దానిని ఎర్ర చెరువు అంటారు. ఇది వేములవాడలో ఉంది. ఇక్కడ నుంచి మనం రోడ్ వెంబడి నేరుగా వెళ్తే నెక్స్ట్ మనకు వచ్చేసేది కొండగట్టే. అది ఇక్కడ నుంచి 28 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And ఇక్కడ నుండి గుట్టపైకి వెళ్ళడానికి ఇది దారి. ఇది పెద్ద సైజు ఉన్న వెహికల్స్ వెళ్ళడానికి లేదు, ఓన్లీ ఆటోలు కార్లు మాత్రమే వెళ్ళడానికి ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు పక్కల చాలా స్వాములు మాల తీసేసిన దుస్తువులు అయితే ఏమన్నాయి చెట్ల పైన కూడా మాకు కనపడ్డాయి. అయితే మేము మా ఫ్రెండ్స్ స్వాముల మాల దీక్ష పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలని ప్రాసెస్ తెలియదు కాబట్టి మేము డైరెక్ట్గా అక్కడ ఉన్న పూజారిని అడగడానికి వెళ్ళినాము. ఇంకోటి ఏంటంటే చాలామంది కాలినడకలు వెళ్తున్నారు, మేము కూడా కాలినడకలు వెళదామని అనుకున్నాం. కాకపోతే చాలా దూరం ఉందని తెలిసింది, తద్వారా మేము వెళ్ళకుండా అయిపోయినాం. డైరెక్ట్గా స్వాములు నడిచి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది రోజులు అని చెప్పేసి మేము గుట్టపైకి కారులోనే వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా బాగుంది వాతావరణం, అయితే ఒక అడవిలో విహరించినంత ఆనందంగా ఉంది. ఆయనకి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రదేశాలను తిరిగాము, చూద్దాం. echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూశారు కదా, గుర్తుపట్టారా? బలగం మూవీలోని పాట పాడారు చూశారు కదా, బాలి బాలి అని సాంగ్, ఆయనే ఆ వ్యక్తి. Turn us to thousands, and we'll grow in number, fueled by love to see the horizon. Turn us to thousands, we'll go through the wastelands, through the highways, till my shadow. గుట్టపైకి వెళ్ళే దగ్గర ఇక్కడ రెంట్లకు ఉండేటువంటి ఇల్లు కూడా ఉన్నాయి, రెంట్లకు తీసుకోవచ్చు అంట ఇక్కడ. ఇంకోటి ఏంటంటే హోటల్ ఉన్నాయి కాదు, అదేవిధంగా పాలు కడుకోనికి ట్యాప్లు ఉన్నాయి, ఇక్కడ షెల్టర్లు ఉన్నాయి. ఇది సత్రం లాగా ఉంది ఇక్కడ ఉన్నది. తర్వాత ముందుకు వెళ్తుంటే ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. అన్ని సౌకర్యాలు సౌలభ్యంగానే ఉన్నాయి ఇక్కడ. మరి ముందెట్లుందో చూద్దాం. ఇక్కడ నాకైతే చాలా బాగానే అనిపించింది. నేను ఊహించినంత కాకపోయినా కూడా ఊహించిన దానికంటే కొద్దిగా తక్కువ ఉంది. నేను ఇక్కడ గుట్ట పైన చాలా ఎత్తు ఉంటుంది అనుకున్నా, కానీ అంత యాదగిరి గుట్ట మాదిరిగా ఉంటుంది అనుకున్నా, కానీ అంతకు కొద్ది తక్కువగా ఉంది, కానీ బాగానే ఉంది. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మేము ఈ దీక్షలో ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ ఇద్దరిది ఒక కండువలు, అంటే ఆ మాల లాగా వాళ్ళు ఊహించుకున్నటువంటి ఆ కండువలు తీయాలని అనుకున్నారు. ఫస్ట్ మేము ఆ పురోహితుడిని, అటువంటి ఆ పంతులు గారిని అడిగి తీద్దామనే ఉద్దేశంతో ముందుగా పంతుల దగ్గరికి వెళ్దామని వెళ్ళినాము. మా ఫ్రెండ్స్కు తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ టికెట్ తీసుకున్నారు. మాల తీసేవారు టికెట్ తీసుకుంటారంట, ఒక టికెట్ 100 రూపాయలు. కానీ ఇది మేము ఒక పంతుల్ని అడిగినాము. పంతుల్ని అడిగితే ఆయన టికెట్ తీసుకున్నాము. అక్కడ లోపల అడగమన్నారు. ఆ లోపల అడుగుదామని పోతే వేరే వాళ్ళు ఒకరు టికెట్ తీసుకోవాలని చెప్పారు. కానీ టికెట్ తీసుకున్న అవసరం లేదంట. కానీ మాకు తెలియకుండా 200 పెట్టి ఇద్దరికి టికెట్ తీసుకున్నారు వాళ్ళు. ఇలా నడుచుకుంటూ గుండం సైడ్ అయితే వెళ్ళినాము. ఫస్ట్ గుండం సైడ్ ఎందుకు వెళ్ళినామంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కోతి, అది బాగుంది. అయితే గుండం సైడ్ ఎందుకు వెళ్ళినామంటే మా ఫ్రెండ్స్ వేరే అతను ఉన్నాడు. అతనికి మేము వేరే అతను అంటే మా ఫ్రెండ్ వాడు. అయితే వానికి మేము ఈ బట్టలన్నీ మేము స్నానాలు చేసిన తర్వాత వేసుకోవడానికి బట్టలు ఏవైతే ఉంటాయో అవి ఒక దగ్గర పెట్టి కూర్చోరా, మేము
వీళ్ళిద్దరితోనే నేను కండువాలు వేయించుకొని వస్తానని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అతన్ని అక్కడ కూర్చుండబెట్టినాము. సరేరా నేను ఉంటానులే అని చెప్పేసి ఉన్నాడు అక్కడ. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది గుండం. ముందుకు వెళ్ళిన తర్వాత అది అక్కడ గుండము, అందులోనే స్నానం చేసుకోవాలి. అక్కడ మేము కూడా స్నానం చేసుకున్నాం. ఆ పక్కకు ట్యాప్స్ ఉన్నాయి, మళ్ళీ వాటి కింద స్నానాలు చేసి బట్టలు అయితే వేసుకున్నాం. గుండంలో నీళ్ళు కొంచెం కలర్ చేంజ్ ఉన్నాయి కాబట్టి ర్యాషెస్ అట్లాంటివి వస్తాయని చెప్పేసి మేము మళ్ళీ ఫ్రెష్ వాటర్ కింద స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి గుడి లోపలికి వెళ్ళిన భక్తులు బయటకు వస్తున్న దగ్గర పంతులు అందరికీ ప్రసాదం అయితే ఇస్తున్నాడు. అదిగో ఆయన దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందామని అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. తను గుడి లోపలికి పెద్ద పంతుల దగ్గరికి వెళ్ళి ఆ వివరాలు కనుక్కోనని చెప్పాడు. నేను వీడియో తీస్తుంటే ఇక్కడ వీడియోలు అలాంటివి తీయకూడదని చెప్పాడు. అయితే మేము దేవుడిని ఏం వీడియోలు తీయట్లేదు, కానీ జస్ట్ ఇది ఒకటి ఈ పబ్లిక్ని ఈ యొక్క వాతావరణాన్ని తీస్తున్నామని చెప్పాము. అయినా ఇప్పుడు ఆయన ముంగట తీయొద్దు అని అంటే సరేలే అని చెప్పేసి ఊరుకున్నాము. అయితే ఇక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు, ఆ గేట్ దగ్గర ఆ పోలీస్ ఆయన సహాయంతో లోపలికి వెళ్ళి పంతులతో మాట్లాడి ఆ టికెట్ తీసుకోకుండా అవసరం లేదని చెప్పిండు. అక్కడనే మాల తీసేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యి స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకొని ఇక్కడ మామూలుగా ఫోటోలు దిగి మళ్ళీ యథావిధిగా ప్రసాదాలు అవి తీసుకొని వెళ్ళినాము. ఒక టికెట్ కౌంటర్ ఇది. ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మా ఫ్రెండ్ తెలియకుండా ముందుగాల పంతులు అడగక ముందుకు టికెట్ తీసుకున్నాడు. చెప్పాను కదా 200, తర్వాత దర్శనానికి 50 ఈచ్ వన్ 50 రూపీస్ స్పెషల్ దర్శనం అంటారు. అట్లాగా 100, ఇది 200, 300 పెట్టి ఇద్దరే అట్లా తీసుకున్నారు. మేము మళ్ళీ సపరేట్గా 100 పెట్టి తీసుకున్నాము. ఇక్కడ నుంచి పక్క నుంచి టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్ ఇది. పక్క నుంచి లోపలికి దేవుని దగ్గరికి వెళ్ళడానికి పక్కన వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే ఆ టికెట్లు చింపిస్తారు. ఇగో చూసారు కదా, ఎల్లో కలర్ 50 రూపీస్, అవి పింక్ కలర్ 100 రూపీస్. అవి మాలలు దిగనీకంట. అవి తీసుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లా లోపలికి వెళ్ళారు. ఇక్కడ చూపిస్తాను, ఇగో ఇక్కడ కౌంటర్ నుంచి వెళ్తే ఆయన ఇదంతా అవసరం లేదు, అక్కడ నుంచి వెళ్ళండి అన్నాడు. లోపలికి వెళ్ళి అయితే వాళ్ళు బయటకు వచ్చేసారు తీసేసుకొని మాలలో. తర్వాత మేము స్నానం చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అదిగో వస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ ఇవి, అక్కడ ప్రాంతాన వాష్రూమ్స్ ఇవి. ఇక్కడ గుండం ఇది. ఈ గుండంలో వాటర్ అయితే కొంచెము చేంజ్గా ఉంది కాబట్టి మేము స్నానాలు చేయడానికి ఇబ్బంది అనిపించి మళ్ళీ పక్కకు ట్యాప్స్, నాకు మన నెత్తిపైన కనబడుతున్నాయి కదా ట్యాప్స్, ఆ ట్యాప్స్ కింద స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ దైవ దర్శనానికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. అందరం కలిసి దైవ దర్శనం చేసుకొని అక్కడ నుండి మళ్ళీ బయలుదేరినాం మేము. అయితే నేను ముందుగానే చెప్పాను కదా, మా ఊర్లో ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన ఉండడం వల్ల అక్కడ మా పూజారులు మా చేతిలో కంకణాలు కట్టిరు. అక్కడ అవి మేము ఇక్కడ కొండగట్టులోని అవి ఇప్పి మా మనసులో దేవుడా అని చెప్పేసి మొక్కుకొని, మా యొక్క మొక్క అయితే ఏదైందో అలా మొక్కుకొని ఆ కంకణాలు ఇప్పి అక్కడ అందరు కట్టిరని చెప్పేసి మేము కూడా కట్టేసాం, ఒక నమ్మకంతో నెరవేరుతాయని చెప్పి. తద్వారా మళ్ళీ మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ టికెట్లు తీసుకున్నాము. అక్కడ టికెట్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. మరి బయటకు వెళ్ళిన తర్వాత మిగతా ప్రదేశాలు మొత్తం చూపిస్తాము, చూడండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, మేము ముందు కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళలేదు. గుడి లోపల కొట్టనివ్వరు, అయినా కూడా బయటనే కొట్టాలంట. మేము పూజ అయిపోయిన తర్వాత దేవుని దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి కొబ్బరికాయలు తీసుకొని ఒక్కొక్క కొబ్బరికాయ 40 రూపాయలు తీసుకున్నాడు ఆ షాప్ ఆయన. 2 అగరబత్తిలో కొబ్బరికాయ ఇచ్చినందుకు అలా 4 కొబ్బరికాయలు తీసుకున్నాము, 160 రూపాయలు ఇచ్చేసి. అది తీసుకొని పోయి గుడి అవతల కొబ్బరికాయలు స్వయంగా మేమే కొట్టి మా చేతితో మేమే కొట్టేసి ఆయనకు 20 రూపీస్ ఇచ్చేసి మళ్ళీ ఆ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కొట్టడం జరిగింది మేము.
మళ్ళీ ప్రసాదాలు తీసుకొని అక్కడ 2 ఫోటోలు దిగేసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి లడ్డూలు తీసుకోవడము, పులిహోర ప్యాకెట్లు తీసుకోవడము జరిగింది. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్గా బయలుదేరడం జరిగింది. ఇక్కడ తీర్థ ప్రసాదాలు లడ్డు పులిహోర తీసుకునే ప్రదేశం ఇది. ఈ కౌంటర్ కనబడుతుంది కదా, అక్కడ మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు. నేనైతే తీసుకురాలేకి వెళ్ళలేదు, నేను అలసిపోయాను. అక్కడ కూర్చున్న మా ఫ్రెండ్స్ వాళ్ళే తీసుకొచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత లడ్డూలు మేము తీసుకొని తిరిగి మళ్ళీ అదే వచ్చిన మార్గాన్ని బయలుదేరడం జరిగింది. పోయేటప్పుడు చూపించాను కదా, ఇతన్ని బలగం మూవీలోని బాలి సాంగ్ వాడింది ఇతనే. ఇక్కడ భిక్షాటన చేసినగా చూసి నేను ఒకటేసారి షాక్ అయిపోయినా. తను ఈ దైవ దర్శనంతో పాటు చాలా ఆకలేసింది మాకు. ఎక్కడ అయితే మేము ఏం తినలేదు, చాయ్ అక్కడ వచ్చేటప్పుడు చాయ్ తప్ప. తర్వాత మేము అక్కడ తీసుకున్న పులిహోర అది తినడానికి ఒక మంచి ప్రదేశం అయితే వెతికినాం మేము. కొద్దిసేపటికి మాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది. చాలా మంది ఇక్కడ భోజనాలు వండుకుంటున్నారు. అయితే మేము కూడా ఇక్కడ వాళ్ళని చూసి ఆగడం జరిగింది. ఇక్కడ అయితే పక్కకు వ్యవసాయ పొలాలు, వాటర్ సోర్స్ బాగుంది. అయితే మేము ఇక్కడ ఆగి పులిహోర అవి స్వీకరించడం జరిగింది, భుజించడం జరిగింది. తద్వారా మళ్ళీ బయలుదేరాలి ఇక్కడ నుంచి ఫాస్ట్గా. మేము తీసుకున్న పులిహోరలు అయితే అందరితో పాటు కలిసి మేము కూడా తినడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ ఆ గుడికి వెళ్ళిన వారు ఎక్కడైనా ఆగాలి అనుకుంటే ఈ ప్లేస్లో ఆగండి. అక్కడ ఒక ముసలాం ఉంది, ఆమె ఒక 50 రూపీస్ తీసుకుంటుంది. మనం అక్కడ ఆగినందుకు మేము కూడా ఆమెకు ఒక 50 రూపీస్ ఇచ్చినాము. ఇచ్చి కొద్దిసేపు స్టే చేసి అక్కడ నుంచి అక్కడ బోర్ ఉంది, అక్కడ ఆ బోర్ దగ్గర కూడా కాలు చేతులు అన్నీ వాడుకొని మళ్ళీ తిరిగి బయలుదేరడం జరిగింది. దర్శనం అయిపోయింది. వేములవాడ కాడ కూడా వేసుకొని వస్తే ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇంటికి. దారిలో ఇక మా వాళ్ళే మా కూల్ డ్రింక్స్ తాగేసి వెళ్ళిపోవడం. నచ్చినట్లయితే మేము చూపించినటువంటి ఈ సన్నివేశాలు మీకు నచ్చినట్లయితే ఈ తీర్థయాత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి.